దూత మీడియా పవర్ ఆఫ్ న్యూస్. జగన్ హయాంలో ప్రభుత్వం అడుగు తీసి అడుగేయాలంటే ఆయన అనుమతి అవసరం. రాష్ట్ర మంత్రివర్గం నిర్ణయాలైనా సరే ఆయన గ్రీన్ సిగ్నల్ ఇస్తేనే ముందుకు సాగుతాయి. అంతేందుకు జగన్ను కలవాలంటే ముందుకు ఆయనను కలవాలి. ఆయన ఓకే చేస్తేనే జగన్ దర్శనం లభిస్తుంది. ఇంతకీ ఎవరాయన అంటారా? ఆయనే మన సజ్జల రామకృష్ణారెడ్డి. జగన్ ప్రభుత్వ హయాంలో ఆయన ప్రభుత్వ రాజకీయ ముఖ్య సలహాదారుడు. ఇంత ప్రాముఖ్యత కలిగిన పదవి అప్పట్లో ఆయన కొనసాగడానికి సజ్జల అప్పటి సీఎం జగన్మోహన్ రెడ్డి సమీప బంధువో, క్లాస్మేటో, రూమ్మేటో కాదు, ఎంపీ కాదు, ఎమ్మెల్యే కాదు, కనీసం ఎమ్మెల్సీ కూడా కాదు. వాస్తవానికి ఆయనకు ప్రత్యక్ష రాజకీయాలతో అసలు సంబంధమే లేదు. అయినా ప్రభుత్వం తీసుకునే కీలక నిర్ణయాలు ఆయన నోటి నుంచి మీడియాకు చేరుతాయి. ప్రభుత్వ నిర్ణయాలే కాదు, జగన్ ఫ్యామిలీ పాలిటిక్స్లో కూడా సజ్జల మాటే ఫైనల్ అన్నట్లుగా అప్పట్లో ఆయన హవా సాగింది. వైసీపీ ప్రభుత్వంలో కీలక బాధ్యతలే కాదు, పార్టీ జనరల్ సెక్రటరీగా పార్టీ వ్యవహారాలన్నీ ఆయన చేతుల మీదుగానే నడిచేవి. ఇప్పటికే పార్టీ వ్యవహారాలలో ఆయన కీలకమనడంలో సందేహమే లేదు. అయితే గత ఎన్నికలలో వైసీపీ ఘోర పరాజయం తరువాత సజ్జల రామకృష్ణారెడ్డిపై పార్టీ నేతలు, కేడర్ నుంచి తీవ్ర విమర్శలు ఎదుర్కొస్తున్నాయి. పార్టీ ఓటమికి ఆయన పుత్రరత్నం, వైసీపీ సోషల్ మీడియా మాజీ చీఫ్ సజ్జల భార్గవరెడ్డే కారణమంటూ బాహటంగానే విమర్శలు కూడా గుప్పించారు. జగన్ కూడా సజ్జల భార్గవరెడ్డిని వైసీపీ సోషల్ మీడియా పోస్ట్ నుంచి ఊస్ట్ చేసేసి పారేశారు. పరాజయం తర్వాత తొలి నెలలో సజ్జలను కూడా దూరం పెట్టినట్టు వార్తలు వచ్చాయి. అయితే ఆ తర్వాత అదేమీ లేదు. ఇప్పటికీ సజ్జల పార్టీ వ్యవహారాలలో ఫైనల్ డిసిషన్ మేకర్గా ఉన్నారు. అయితే ఎప్పుడైతే సజ్జలకు ముందు పార్టీలో నంబర్ 2గా ఓ వెలిగి ఆ తర్వాత మసకబారిపోయి పార్టీ ఓటమి తర్వాత వైసీపీకి ఆ పార్టీ ద్వారా వచ్చిన రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేసి రాజకీయ సన్యాసం ప్రకటించిన విజయసాయిరెడ్డి మీడియా సమావేశంలో జగన్ కోటరీపై చేసిన వ్యాఖ్యల తర్వాత పరిస్థితిలో ఒకంత మార్పు వచ్చిందని పార్టీ వర్గాలు ఖచ్చితంగా చెప్తున్నాయి. ఈ నేపథ్యంలో పార్టీ జనరల్ సెక్రటరీ పోస్ట్ నుంచే కాకుండా తన కోటరీ నుంచి కూడా జగన్ సజ్జలను సాగనంపేందుకు నిర్ణయించుకున్నారని అంటున్నారు. ఈ నేపథ్యంలోనే సజ్జల స్థానంలో పులివెందులకు చెందిన సింగారెడ్డి సతీష్ రెడ్డిని తీసుకురానున్నారని పార్టీ వర్గాల సమాచారం. అయితే ఈ వార్తలలో నిజమెంతన్న అనుమానాలు రాజకీయ వర్గాలలో బలంగా వ్యక్తమవుతున్నాయి. ఎందుకంటే గత ఎన్నికలకు ముందు వరకు ఈ సతీష్ రెడ్డికి వైఎస్ కుటుంబానికి పులివెందులలో ప్రధాన ప్రత్యర్థి అని చెప్పాలి. ఆయన మొదటి నుంచి కడప జిల్లాలో వైఎస్ కుటుంబానికి వ్యతిరేకంగా పనిచేశారు. టీడీపీలో కీలక బాధ్యతలు నిర్వహించారు. అంతేందుకు పులివెందుల అసెంబ్లీ నియోజకవర్గంలో వైఎస్కు జగన్కు 1999 నుంచి 2014 వరకు ప్రత్యర్థిగా 4 సార్లు ఎన్నికల్లో పోటీ చేశారు. ఆ 4 సార్లు ఆయన ఓటమి చవి చూశారు. తొలి నుంచి రాజకీయంగా టీడీపీతోనే ఉన్న సతీష్ రెడ్డి 2014లో ఏపీ శాసనమండలి చైర్మన్గా ఎన్నికయ్యారు. 2011, 2014లో ఆయన టీడీపీ తరఫున ఎమ్మెల్సీగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. కడప జిల్లా వెంపల్లి ఆయన స్వస్థలం. తన రాజకీయ జీవితంలో అత్యధిక భాగం సతీష్ రెడ్డి వైఎస్ కుటుంబానికి వ్యతిరేకంగానే పనిచేశారు. అయితే 2024 ఎన్నికలకు ముందు ఆయన టీడీపీని వీడినా ఆయన వైసీపీ పంచాన చేరారు. ఇందుకు ప్రధాన కారణంగా పార్టీలో బీటెక్ రవికి పెరిగిన ప్రాధాన్యత అని ఆయన సన్నిహితులు చెప్తున్నారు. సుదీర్ఘకాలం టీడీపీలో కీలకంగా ఉన్న సతీష్ రెడ్డిని జగన్ విశ్వసిస్తారా లేదన్నది వేచి చూడాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇలాంటి లేటెస్ట్ అప్డేట్ కోసం దూత మీడియాని సబ్స్క్రైబ్ చేసుకొని ఆదరించండి. థ్యాంక్ యూ. ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ దూత మీడియా.